మనం ఇంకొకరికి సేవ చేయడానికి వచ్చాం కానీ ఇంకొకరితో సేవ తీసుకోవడానికి రాదు. అది గుర్తున్నాం. ఎప్పుడైతే శరీరం అనారోగ్యకరంగా ఉంటుందో, సహకరించదో, ఇంకొకరి సహాయం మనకు కావాల్సి వస్తుంది. అలా లేకపోయినప్పటికీ మనం ఏదైనా 10 మందికి వెళ్ళి ఏదైనా సర్వీస్ ఇవ్వాలి అంటే ఫిజికల్గా ఆరోగ్యంగా లేనప్పుడు మనం అనుకున్నట్టు ముందు అడుగులు వేయలేం. చేత సిక్ అవ్వకుండా రోజు 15 గంటలు 18 గంటలైనా శరీరం అనేక రకాలుగా మనం చేయాల్సిన సర్వీస్ సహకరించాలి అంటే అలాంటి అవకాశాన్ని కలిగించే ఆహారం ఉంటుంది. అదే మదర్ నేచర్ ఇచ్చిన మన ఇంట్లో వండిన ఆహారం ఎంత బాబాకి భోగ్ చేస్తున్నా అది మంచి భావన, మంచి వైబ్రేషన్ అందులోకి వస్తుంది, కానీ ఆరోగ్యం అందులోకి రాదు. నేచర్ ఇచ్చిన ఆహారం అనుకోండి, అలాంటి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణాలన్నీ నేచర్ ఇచ్చిన ఆహారం అనుకోండి, అలాంటి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఫెసిలిటీ ఉంటుంది. అందుకనే ప్రపంచానికి మంచి ఆహారం తింటే ఈ మనసు ఇంద్రియాలు